నవరాత్రిలో ఈరోజు 5th కాస్ట్యూమ్. లెట్స్ ట్రై. నవరాత్రిలో భాగంగా ఇది 5th కాస్ట్యూమ్ అండ్ ఇది కూడా లెహెంగానే అన్నమాట. అండ్ చాలా మంది అడుగుతున్నారు ఇన్ని లెహెంగాస్ ఎలా అక్క అని. ప్రామిస్ చేశాను కదా మీ అందరికి ఇచ్చిన అవుట్ఫిట్స్ లో ప్రతిదీ కూడా యూనిక్ అండ్ బెస్ట్ అవుట్ఫిట్స్ ని చూపిస్తానని, అందుకనే ది బెస్ట్ ట్రై చేస్తున్నాను. ఈ లెహెంగాలో లోపలే మనకి క్యాన్ రావడం వల్ల సేమ్ అంబ్రిల్లా కనిపిస్తూ మంచి ఫ్లేరింగ్ వచ్చేసింది అనమాట. అండ్ ఆల్సో దుప్పటా వచ్చేసి మనకి బెనారస్ దుప్పటా వచ్చేస్తుండే, అది కూడా గ్రీన్ కలర్, ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ అయితే సూపర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. అండ్ బ్లౌజ్ కి అయితే ఫుల్ హ్యాండ్స్ అండ్ హాఫ్ హ్యాండ్స్ వచ్చేస్తుండే నాకు, అండ్ నేను హాఫ్ హ్యాండ్స్ నే ఉంచేసాను. హాఫ్ సారీస్ కి వస్తే చాలా సార్లు కూడా చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే డైరెక్ట్ గా ఒక సైడ్ వదిలేస్తారు, కానీ అస్సలు అలా చేయొద్దు. మీరు ఎప్పుడైతే ప్లేట్స్ లా పెట్టుకుంటారో అప్పుడే హాఫ్ సారీకి లుక్ ఉంటుంది. జస్ట్ లుక్ ఎట్ ద కాంబినేషన్. అసలు రెండింటిని చూస్తుంటే భలే అనిపిస్తుంది కదా, సూపర్ కాంబినేషన్. నాకైతే ఈసారి కొంచెం డిఫరెంట్ గా ఫ్లవర్స్ ని బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్ కి తీసుకొచ్చి పెడుతున్నాను. చూడ్డానికి సేమ్ కేరళ కుటిలా అనిపిస్తుంది. నవరాత్రి 5వ రోజు అమ్మవారు మనకి స్కందమాత అవతారంలో కనిపిస్తారు. కార్తికేయుడు స్కందకి ప్రభు అవ్వడం వల్ల తన తల్లిని స్కందమాత అని పిలుస్తారు. ఈవిడ్ని పూజించడం వల్ల మన మనసులో ఉన్న ఆందోళనను తొలగించి మన మనసుకి సంపూర్ణమైన ప్రశాంతతను కలిగిస్తుంది. ఫైనల్ గా నా అవుట్ ఫిట్ చూసేస్తున్నారు కదా, మీ అందరికి నచ్చిందా? చూడటానికి ఎంత బాగుందో కదా. ఇంకా అవుట్ ఫిట్స్ మిగులున్నాయి, వెయిట్ చేసేయండి, అవి కూడా చూపించేస్తాను. సీ యు ఇన్ ద నెక్స్ట్